అందరికీ నమస్కారం. అస్మద్గురుభ్యో నమః. శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పంలో పూజా సన్నాహం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్లను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది ఉంటే అందులో వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలు ఉన్నా లేకున్నా వీటిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను ఉంచాలి. దానికి పసుపు రాసి బొట్టు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు పూలు వేసి దానిపై మామిడి ఆకులు ఉంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్దిరణ ఉంచుకొని పక్కన మరో చిన్న ప్లేట్ పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికి కింద ఒక శుభ్రమైన గుడ్డను ఉంచుకుంటే బాగుంటుంది. ఇంకా పూజకు కావలసిన సామగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లము లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి లేక నూనె, దీపారాధన ఒత్తులు, వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసము, భక్ష్యాలు. ఇలా వినాయకుడి మట్టితో చేసిన ప్రతిమ. ఇవి పూజకు కావలసిన సామగ్రి. చిన్నారి దేవుడి పండుగ. వినాయక పూజా విధానము చిన్నారులను అమితంగా ఆకర్షిస్తుంది. వారికి పూజా విధానము, మన ఆచార సంప్రదాయాలు నేర్పేందుకు ఇది చక్కని అవకాశం. వివిధ రకాల ఆకులతో దేవుణ్ణి పూజించడం ద్వారా వారికి ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వీలుంది. చిన్నారులకు వీలుంటే రోజు వేసుకునే దుస్తులకు భిన్నమైన బట్టలు వేస్తే వారికి వినాయక చవితి పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. 1, 3 లేదా 5 లేక 9 ముడులతో తోరాన్ని తయారు చేసి పూజలో ఉంచి దానిని పిల్లలు, పెద్దలు అందరూ ధరించవచ్చు. గణపతి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ సంవత్సరం అంతా చక్కగా శుభకార్యాలతో ఇల్లంతా, కుటుంబం అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లి మరి ఒక సంవత్సరము మళ్ళా వినాయకుడిని పూజించేందుకు చక్కటి అవకాశము ఉంటుంది. ఓం గం గణపతియే నమః. గం గణపతియే నమః. గం గణపతియే నమః.